ఇప్పటికే 3 రాజధానులంటూ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన జగన్ చివరికి రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు. ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రధాన వేదిక అయిన సచివాలయాన్ని కేవలం 370 కోట్లకు తాకట్టు పెట్టారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అప్పు కోసం తొలుత ఐసిఐసిఐ బ్యాంకును ఆశ్రయించినట్లు సమాచారం. వాళ్ళు కుదరదని ఐసిఐసిఐ తేల్చి చెప్పడంతో హెచ్డిఎఫ్సికి వెళ్లారు. స్వామి ధర్మం చే స్వామి. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. ఇప్పుడు ఏకంగా సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునే దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఎన్ని 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 దారుణాలు సార్. ఇప్పుడు ఇక్కడ భూములు నిర్మాణాలతో అప్పులు తెచ్చుకునే పనిలో పడ్డారు. దొండపాడు పిచ్చుకలపాలెం వద్ద భూములను ఎకరం 4 కోట్ల చొప్పున విక్రయించాలని ప్రయత్నించారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా? తెలీదమ్మా. పలానా తాకట్టు పెట్టాలి, పలానా తాకట్టు పెట్టకూడదు, పలానాది మార్టిగేజ్ చేయాలి, పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా? డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగేజ్ చేస్తారు, తాకట్టు పెడతారు. మొహం పగిలిపోద్ది. సెక్రటేరియట్ ఏంటి చంద్రబాబు గడిదా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా? పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు. అది ప్రభుత్వ ఇష్టం. ఓకే సెకండ్ అండి. ఇప్పుడు జగన్ మామి వచ్చిన తర్వాత నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఓకే, గవర్నమెంట్ స్కూల్లో అనగానే లేడీస్ కి వాష్రూమ్స్ చాలా ఇబ్బందిగా ఉండేది అని గతంలో అనేవారు. ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఎవరు చెప్పారు లేడీస్ కి వాష్రూమ్స్ ఇబ్బందిగా ఉన్నాయని? గతంలో ఉంది అన్నారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అసలు ఎంత బాగున్నాయంటే చెప్పలేను సార్. అవి మాటలు ఎలా వస్తాయి? ఓకే, ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, జనసేనే కాదు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. జగన్ అన్న తీరు చూస్తే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవీ కూడా లేవు అతనికి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఆల్రెడీ వీళ్ళ మీద చాలానే ట్రోల్ వీడియోస్ చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. అంటే చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఈ వీడియో చూస్తే ఒకసారన్నా నవ్వుతే వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరైనా ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.